ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేరీకాట్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వారి యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. చిన్నతురకపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన గన్ని బ్యాగ్స్ గూడెం పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను ప్రాథమిక విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తెనపల్లి రోడ్డులోని డిఎస్ఏ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీలను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సందర్శించి విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్రం 13 జిల్లాల నుంచి ఈ యొక్క 67వ రాష్ట్ర అండర్ 17 అండ్ అండర్ 19 అథ్లెటిక్స్ కాంపిటీషన్ చేసిన పిల్లలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ చాలా సంతోషం. నర్సరావుపేటలో స్టేట్ లెవెల్లో ఇది 6వ కాంపిటీషన్ మేము కండక్ట్ చేసాం. గత 4.5 సంవత్సరాల నుంచి బాస్కెట్బాల్ స్టేట్ మీట్ కండక్ట్ చేసాం, క్రికెట్ కండక్ట్ చేసాం, ఖోఖో మొన్నే కంప్లీట్ చేసాం, కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేసాం, ఈరోజు అథ్లెటిక్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, షటిల్ కూడా కండక్ట్ చేసాం. ఈ విధంగా నర్సరావుపేట ఒక స్పోర్ట్స్ హెడ్ కేంద్రం కావాలని చెప్పి ఎంతో ఆకాంక్షతో ఈ కార్యక్రమాలని మీ అందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా చాలా వ్యయప్రాసలకు గురైన కార్యక్రమం. సడన్ గా అండర్ 14, అండర్ 15, అండర్ 17 ఇద్దరికి కూడా అకామిడేషన్ అరేంజ్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా సరే అందరి కోఆపరేషన్తో నర్సరావుపేటలో ఉన్న స్కూల్స్ కానీ మా అధికారులు అందరూ కోఆపరేషన్తో మీకు అందరికీ ఇబ్బంది లేకుండా ఈరోజు వస్తు కానీ భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయించి ఇక్కడ ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్న టీం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్, నేను కూడా ఒక అథ్లీట్ని. సైనిక్ స్కూల్ కోరుకొండలో నేను చదువుకున్నాను. నేను కూడా అథ్లెటిక్స్ లో ఛాంపియన్ ఇన్
డి గ్రేడ్, సి గ్రేడ్ అండ్ బి గ్రేడ్ వరకు కూడా ఛాంపియన్గా నేను అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేశాను. సో అథ్లెటిక్స్లో నేను 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, 400 మీటర్స్ ఈ 4 పార్టిసిపేట్ చేసేవాడు మా యొక్క స్కూల్లో. సో ఖచ్చితంగా మొట్టమొదటి నుంచి ఒక స్పోర్ట్స్ లవర్గా, స్పోర్ట్స్ మ్యాన్గా నాకు తెలిసి స్పోర్ట్స్ గురించి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు చదువు కన్నా కూడా ఈ వయసులో గేమ్స్ ఏ ముఖ్యమని నమ్మేవాడిని నేను. ఖచ్చితంగా చదువు ఏ స్టేజ్లో అయితే మీరు రియలైజ్ అయ్యి చదువుకోవాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెడితే మీరు అందరూ కూడా రాణిస్తారు. కానీ స్పోర్ట్స్ మ్యాన్ జీవితంలో రాణిస్తాడు. ఎప్పుడైనా రాణించడానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పటికైనా అవసరం అని చెప్పి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కానీ, మీరు నేర్చుకుంటున్న స్పిరిట్ కానీ, అదేవిధంగా కాంపిటీషన్లో కావాల్సిన పట్టుదల కానీ, అట్లానే డెడికేషన్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా జీవితంలో మీకు చాలా దూరం మిమ్మల్ని తీసుకెళ్తారు. ఈరోజు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు చదువు 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 మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగే పిల్లలు, చదువుకునే పిల్లలు ఒకసారి ఆలోచించాలి తల్లిదండ్రులు. ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థి మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడం, 10th క్లాస్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం, ఎందుకు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు పేరెంట్స్ ఈరోజు పిల్లల్ని. ఇలాంటి ఒత్తిడి తట్టుకోవాలంటే గేమ్స్, స్పోర్ట్స్ ప్రతి విద్యార్థికి అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ఏదో గేమ్స్ ఆడితే ఒక 1 hour వేస్ట్ అవుతుందని అనుకోవచ్చు, కానీ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. స్ట్రెస్ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గేమ్స్, స్పోర్ట్స్ ఉండాలని చెప్పి ఖచ్చితంగా నమ్మే వ్యక్తి నేనని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు గతంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, కనీసం పిల్లలు 10 మందితో కలిసి జీవించేవాడు. ఈరోజు అవి కూడా కోల్పోయాం. కుటుంబంలో తల్లి, తండ్రి, మహా అయితే మీతో పాటు మీ యొక్క సిబ్లింగ్ ఒకరు. సో ఈ నలుగురితోనే ఆ యొక్క కుటుంబం నడిపిస్తూ ఉన్నారు. స్ట్రెస్ని ఈరోజు మరి రిసీవ్ చేసుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి కూడా టైం ఉండలేదు తల్లిదండ్రులకి. సో అలాంటి నేపథ్యంలో మీ ఫ్రెండ్స్, మీ యొక్క టీం మెంబర్స్ వీళ్ళే ఈరోజు మీ అందరికీ జీవితాంతం తోడుంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లానే ఈరోజు ఇండియా ఈరోజు చూస్తే అథ్లెటిక్స్లో ముఖ్యంగా చాలా వెనకబడి ఉన్నాం. నీరజ్ చోప్రా వచ్చిన తర్వాత ఈరోజు మనకి కొంత స్పోర్ట్స్ మెన్ పెరిగారు. ఈరోజు ముఖ్యంగా చాలా మంది ఈరోజు స్పోర్ట్స్ వైపు, అథ్లెటిక్స్ వైపు దృష్టి పెట్టారు. కాబట్టి మొట్టమొదటి అథ్లెటిక్ గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రా తీసుకొచ్చారు ఒలింపిక్స్లో. గతంలో ఎవరు కూడా ఇది సాధ్యపడలేదు. ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి స్పోర్ట్స్లో. ఇవాళ ఎందుకు ఈరోజు అమెరికా, చైనా మంచి మంచి అథ్లెటిక్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో పికప్ చేస్తున్నారు స్పోర్ట్స్. వాళ్ళు 10 సంవత్సరాల లోపే మంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నారు. గవర్నమెంటే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఫుడ్, కోచెస్, ఫెసిలిటీస్, హై స్టాండర్డ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాబ్లీ ఆ సిస్టమ్ మన దగ్గర లేకపోవడం వల్ల మనం ఇంకా వెనకబడి ఉన్నాం. మెరీ కట్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి వారి యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేటలో హార్డ్ జూనియర్ కాలేజ్ నందు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి భారీ ప్రజానీకంతో సంఘ కాపరులు, మత పెద్దలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఎం పద్మలింగరాజు గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మున్నంగి ప్రభుదాస్ గారు ఎక్కడున్న డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాత్రికాల సమయం మరి హార్ట్ కాంపౌండ్ లో సపోజ్ వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి. ఈ స్థలము అధ్యక్షులు శ్రీ
అన్నవరపు కిషోర్ గారిని వేది మీదకి రావాల్సి వేరువేరుగా ఉన్నవి. మీరు కొంచెం కింద దిగితే సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే ఆ 3 సంవత్సరాలు కూడా గత 5 సంవత్సరాలు ఉండటం చాలా ఆనందకరమైన విషయం. అలానే క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ప్రార్థన. అభిషక్తుడి యొక్క ప్రార్థన క్రిస్మస్ యొక్క అర్థం. క్రీస్తు జననం ఈ ప్రపంచానికి ఎంత మేలు చేసిందంటే ఈ ప్రపంచం యొక్క కాలయుగాన్ని కూడా క్రీస్తు ముందు, క్రీస్తు శకం, క్రీస్తు తర్వాత అని చెప్పి ప్రపంచమే ఈరోజు గుర్తించే కార్యక్రమం. అంతేకాదు ఈరోజు యేసుక్రీస్తు నేర్పించిన గొప్ప పాఠాలు ఈ ప్రపంచానికి ప్రేమ, దయ, క్షమాగుణం. ఈ 3 కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా అవసరం అని చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా అందరికీ వర్తింపజేస్తాయి. ఒక యుద్ధ వీరుడు ఉండేవాడు గతంలో, నెపోలియన్ అని. ఆయన ప్రపంచాన్ని అంతా జయించాడు. ఎలా యుద్ధంతో చాలా యుద్ధాలు చేసి చాలా దేశాలని ఆక్రమించుకొని గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. అన్ని రాజ్యాలు జయించిన తర్వాత చివరిలో ఆయన ఓ మాట అంటాడు, ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని రాజ్యాలను ఏకం చేసి ఇన్ని రాజ్యాలను జయించి నేను రారాజునయ్యాను, కానీ ఏదో ఒక రోజు నేను కూడా బలహీనుడిని అయిపోతాను. అప్పుడు నా దగ్గర నుంచి కూడా ఈ రాజ్యాలని వేరే వాళ్ళు జయించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ రాజ్యాలు శాశ్వతం కాదు, కానీ యేసు ప్రభు నిర్మించిన రాజ్యం మాత్రం శాశ్వతం. ఎందుకంటే ఆయన ప్రేమతో నిర్మించిన ఈ పునాదులు ఎప్పటికీ కదలవు. కాబట్టి ఆయన నిర్మించిన ఈ రాజ్యం ఎప్పుడు కూడా శాశ్వతం. నేను నిర్మించిన ఈ రాజ్యాలన్నీ కూడా రక్తంతో, కత్తులతో జయించి ఇచ్చిన రాజ్యాలు ఎప్పటికి కూడా శాశ్వతం కాదు. సో దాని అర్థం ఎప్పుడు కూడా మీ తోటి వాళ్ళని ప్రేమించాలి, ప్రేమతో వాళ్ళని జయించాలి తప్ప
కోపం, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలతో ఎప్పటికీ జయించలేవని చెప్పి ఆ రోజే నెపోలియన్ చెప్పిన మాటల్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అలానే ఈరోజు ఈ యొక్క హర్డైపుల్ ప్రాపర్టీల్ని గతంలో ఆక్రమణకు గురయ్యాయి, కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణ తొలగించి హర్డైపుల్ కాంపౌండ్కి ఈరోజు కేటాయించే కార్యక్రమం చేశాం. ఎన్నో షాపుల్ని క్లియర్ చేశాం. ముందు కూడా మొక్కలు వేయాలని చెప్పి నేను కమిటీలు కూడా కోరడం జరిగింది. అవి కూడా చేస్తే పెద్ద పెద్ద మొక్కలు కూడా తెప్పించి రెడీగా పెట్టాం. మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అట్లానే హార్డ్ ఇన్స్టిట్యూషన్స్ 50 మంది పిల్లలకి చేరిన స్థాయి నుంచి ఈరోజు 350 మంది పిల్లలు ఈరోజు హార్డ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారంటే ఖచ్చితంగా గతంలో ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి, వాటన్నింటినీ మళ్ళీ మనం జయించాలని చెప్పి ఈ హర్డ్ హై స్కూల్ కాంపౌండ్లో చదువుకున్న పిల్లలకు కూడా మంచి చదువు, మంచి విద్యని బోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలానే మరి ఈరోజు బైబిల్ యొక్క గొప్పతనం ఇద్దరు వ్యక్తుల ద్వారా నాకు తెలిసి వచ్చింది. ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన గురించి చెప్పకపోతే ఈ ప్రసంగం ఎప్పుడు కూడా నేను మాట్లాడేది ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన 108 అని నామకరణం చేశాడు. చాలా మంది ప్రాణాలను నిలబెట్టిన వాహనం అది. కోట్ల మంది ప్రాణాలు నిలబెట్టిన వాహనం ఎందుకు నామకరణం చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన బైబిల్ నుంచి తీసుకున్న అర్థం మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు వ్యాధిగ్రస్తుల్ని శుద్ధి చేయి. ఈ వాక్యం నుంచి ఆయన 10వ అధ్యాయంలో 10, 8వ వచనంలో 8 తీసుకొని 108 అని నామకరణం చేశారు. ఈరోజు ప్రతి రాష్ట్రంలో 108 పెట్టారు. లక్షల మంది కాదు, కోట్ల మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలానే ఆయన సతీమణి విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం ఆమె కేవలం గృహిణలాగా ఇంటిలోకే పరిమితమైంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత లక్షల మందిలో, వేల మందిలో మాట్లాడేటప్పుడు ఆమె ఒకే మాట చెప్పింది, ఈ బైబిల్ పట్టుకున్నందువల్లనే నాకు ధైర్యం వచ్చింది, నేను మాట్లాడగలిగాను, నాకు ఈ శక్తిని ఇచ్చింది బైబిల్ మాత్రమే అని చెప్పి ఆమె చెప్పిన మాటలు, ఈ యొక్క సందేశం ఎప్పటికీ కూడా గుర్తుంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లానే మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నర్సరావుపేట మండలంలోని చిన్నతురకపాలెం గ్రామంలో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన గన్ని బ్యాగ్స్ గూడెంను నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని, అగ్ని ప్రమాదానికి గల కారణాలను ప్రాథమిక విచారణ చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిన్న రాత్రి చిన్నతురగపాలెం గ్రామంలో ఈ యొక్క గోతాల గోడౌన్ ఏదైతే ఉందో మన వెనక్కి కనపడుతుందో దీనిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి సుమారు 10 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం. మనందరికీ తెలిసిన విషయమే, చిన్నతురగపాలెం గ్రామంలో అందరూ కూడా గోతాలు పుట్టి వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రానికి కానీ దేశంలో పలు ప్రాంతాలకు తీసుకువెళ్ళి వీటిని అమ్మే కార్యక్రమం చేసి వాళ్ళ కుటుంబాలని పోషించుకునే కార్యక్రమం చేస్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే రాత్రి కొంత గొడవ కూడా జరిగింది. ఇక్కడ కొంతమంది అనుమానితుల పేర్లు కూడా చెప్తా ఉన్నారు. పోలీసు వారిని కూడా డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఈ యొక్క ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ నష్టపరిహారం కూడా పూర్తి చేసే వాళ్ళకి చెల్లించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి డిఎస్పీ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం, అట్లానే గ్రామంలో ఉన్న అందరినీ కూడా పిలిచి వ్యాపారస్తులను కానీ పెద్దలను కానీ పిలిచి కూర్చోబెట్టి డిఎస్పీ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి మాటిచ్చారు. కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించండి. మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి. కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేపించి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషులకు కఠిన శిక్ష వేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ మైనార్టీల పట్ల ఎంతో ప్రేమ అభిమానంతో ఉంది. మీకు న్యాయం చేసే కార్యక్రమం కూడా చేస్తామని సగౌరవంగా తెలియజేస్తూ ఈ యొక్క చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చెందకుండా ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు బయటే రాత్రిపూట కూడా బయటే పెట్టి గోతాలు ఇవన్నీ ఇంతవరకు దొంగతనాలు జరగలేదు, ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు. ఇది కావాలని చేశారని చెప్పి వాళ్ళకున్న అనుమానం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయించి దోషులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని తెలియజేస్తూ సెలవు. యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థనలో అందరం కూడా గారు వారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో ఏకీభవించుతాం. వైస్ ప్రెసిడెంట్ గారు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి ఆహ్వానించడం, అదేవిధంగా మీరు కూర్చోండి. అందరూ కూడా క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ప్రేమ, అభిషక్తుడికి ప్రార్థనే క్రిస్మస్ యొక్క పూర్ణ అర్థం. సో క్రిస్మస్ని మీరు ఎంతో గొప్పగా, ప్రపంచంలోనే ఎంతో గొప్పగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్. సో యేసుక్రీస్తు బోధించిన బోధనలు ప్రేమ, దయ, క్షమాగుణం, ఈ మూడు కూడా ప్రపంచ మానవాళిలో ప్రతి ఒక్కరికి అవసరం. సో ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంకా అవసరం ప్రతి ఒక్కరికి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తూరి వెంకటేశ్వర్లు గారు గత 35 సంవత్సరాల క్రితం స్థాపించిన శ్రీ పొట్టి శ్రీరాములు సేవా సమితి సంస్థ ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి, వర్ధంతి, నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఈ 3 కార్యక్రమాలు కమిటీ సభ్యుల సహకారంతో తూచా తప్పకుండా చేయుచున్నాము. అందులో భాగంగా రేపు శుక్రవారం వర్ధంతిని పురస్కరించుకొని నర్సరావుపేట గాంధీ చౌక్లోని శివుడు బొమ్మ వద్ద గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్ద ప్రత్యేక సభ ఏర్పాటు చేయడమైంది. ఈ సభా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్య అతిథులుగా శ్రీ మిట్టపల్లి రమేష్ గారు, పూడా చైర్మన్ శ్రీ వినాయకం గారు, డిఆర్ఓ పల్నాడు జిల్లా ఎం శేషిరెడ్డి గారు, ఆర్డీఓ ఎన్ఆర్టీ శ్రీ కేవీ మహేష్ గారు, డీఎస్పీ ఎన్ఆర్టీ ఆర్వి రమణ నాయక్ గారు, ఎంఆర్ఓ ఎన్ఆర్టీ గారు విచ్చేయుచున్నారు. బరంపేట చెరువు స్థలాన్ని ఆక్రమించుకున్న దుండగులు.
बोर्ड लगाए थे अच्छा लगा टूर्नामेंट वर्ष समय जा ఇది గత ఇది గత 20 సంవత్సరాల క్రితం చెరువు. ఇది మాకు 30 సంవత్సరాల నుంచి ఉంది, 30 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి చెబుతున్నారు కొంతమంది. ఇది చెరువు మొన్న తుఫాను వల్ల ఈ కట్టడాల వల్ల మొత్తం ఇళ్లలోకి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయి. అందుకని చెప్పేసి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తం ఈ పరిశీలించి మొత్తం ఏదైనా ఆక్రమణలుగా ఉంటే చెత్త కానీ ఏదైనా గుట్ట కానీ కసువుతో కూడిన ఇవి ఉంటే మొత్తం తీసేయమని చెప్పారు. దెబ్బలు ఇవన్నీ పిచ్చి మొక్కలు తీసేయమని చెప్పారు. నిన్న ఆ విధంగా తీసేయడానికి మేము ఎమ్మెల్యే గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు తీసేయడానికి మేము వస్తే అధికార పార్టీ వాళ్ళు ఏదో కబ్జా చేయడానికి వచ్చారని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడారు. ఇది ఎవరికి అవసరం లేదు, మున్సిపాలిటీది. దీన్ని మొత్తం ఎవరు ఆక్రమించకుండా చుట్టూరు ఫినిషింగ్ వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలాన్ని జాగ్రత్త చేయవలసిందిగా ఎంఆర్ఓ గారిని, ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మొన్న వచ్చిన తుఫాన్కి నీళ్ళు వచ్చినాయి. కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి చూడటం జరిగింది. ఆ గోనల దగ్గర మొత్తం అడ్డుపడి నీళ్ళు ఎదురన్నీ దాన్ని శుభ్రం చేయమని చెప్పడంతో మేము శుభ్రం చేయడానికి ఇక్కడికి వచ్చాము. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో కబ్జా చేశారు అని చెప్పి నిన్న సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నా వయసు 40 సంవత్సరాలు. ఎక్కడైనా ఈ 40 సంవత్సరాల్లో నా ఆధార్ కార్డు నెంబర్ కూడా ఉంది. ఈ 40 సంవత్సరాలు ఎక్కడైనా సరే పట్టా భూమి నేను తీసుకోవడం కానీ నాకు పట్టా ఇచ్చినట్టు కానీ ఉంటే నేను తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పోతే విషయం వచ్చేసి శుభ్రం చేయించడానికి మేము వచ్చాము. సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి స్థలాన్ని పరిశీలించి వాళ్ళకి పట్టా ఎంతవరకు అయితే ఉందో పట్టాకి సంబంధించి ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇచ్చేసి ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని అధికార నాయకుల్ని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ విషయాన్ని ఉన్నత వాస్తవాన్ని తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు కుట్రగా మళ్ళీ పొద్దున్నే వచ్చి చేయడం జరిగింది. బురదజల్లి వ్యవహారంగా చేశారు. స్థలం ఇదైతే మాకు అవసరం లేదు, మాకు కావాలని కూడా మేము కోరుకోవట్లేదు. నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఎవరో మట్టి తోలిచ్చారని. మట్టి తోలిచ్చారంటే వాళ్ళు ఆక్రమించినట్ట, మేము ఆక్రమించినట్ట అనే విషయం కూడా అధికారులు తెలుసుకోవాలి. దీన్ని వచ్చేసి ప్రభుత్వ సంబంధించిన స్థలం కాబట్టి ప్రభుత్వం వారు, ఎంఆర్ఓ గారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని సంబంధిత దానికి ఉపయోగించాలి ప్రభుత్వ పరాలకి అని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేరీకాట్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వారి యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. చిన్నతురకపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన గన్ని బ్యాగ్స్ గూడెం పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను ప్రాథమిక విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.